అప్పు అయితే అందరికీ జ్యూస్ అయితే ఇస్తూ ఉంటుంది. అలా డ్రింకులు ఇస్తున్న అప్పు అయితే ఒక ఆవిడ తన సారీ మీద జ్యూస్ ఒలిగిపోతూ ఉంటుంది. దానికి నీకు జ్యూస్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదా అని గట్టిగా సీరియస్ అవుతూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ స్వప్న, కావ్య వాళ్ళందరూ అటకాసగా చూస్తూ ఉంటారు. చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి అయితే ఏంటి నువ్వేం చేసావు చూసావా అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇంటికొచ్చిన ముత్తైదులతో ఎలాగైనా ప్రవర్తించేది నీకు మినిమం కామన్ సెన్స్ లేదా అడవి మనిషిలా బిహేవ్ చేస్తున్నావేంటి అని ధాన్యలక్ష్మి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అప్పు అయితే చాలా ఏం చేయలేక అలా తలదించుకుని ఉంటుంది. అది చూసి కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అప్పు అయితే అలా ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది. ఇక స్వప్న వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. రాజు వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అయినా నేనేం చేయలేదు అంటే అదే అనుకోకుండా జరిగింది, అలా జరుగుతుందని నేను అనుకోలేదు అని అప్పు అనేసరికి నువ్వు ఏం అనుకోకుండా చేసిందేం కాదు, అనుకునే చేసావు. నీకు అసలు ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఇంటికి వచ్చిన అతిథులతో అలాగైనా ప్రవర్తిస్తారు. నీకు మినిమం మీ మమ్మీ ఎట్టు మప్పలేదా అని గట్టిగా అంటూ ఉంటుంది. నిన్ను మీ అమ్మ కనేసి ఊరి మీద ఒగ్గేసినట్లుగా ఉంది, నీకు మినిమం ఏమీ తెలియనట్లుగా ఉన్నాయే, ఇలా తయారయ్యావేంటి అని గట్టిగా అక్కడున్న వాళ్ళందరూ అంటూ ఉంటారు. ఆ మాటలకి ధాన్యలక్ష్మి కూడా నువ్వు మా ఇంటి పరువు తీయడానికే ఉన్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి నానా మాటలు అంటూ ఉంటుంది అప్పుని. ఆ మాటలకి అప్పు అయితే ఏం మాట్లాడకుండా తలదించుకొని బాధపడుతూ ఉంటుంది. అది చూసి కళ్యాణ్ అయితే ఏంటి ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు అప్పుని అని అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ అప్పు చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది.